చూస్తానవా తెల్లకి కొడతాంది చారు చేసినావు గాని గింత పసుపేసి పోసి పెడితే కాదా అరే ఇప్పుడు ఏడొడతావు తమ్మి గింత పసుపు ఎచ్చం కలిపి పెట్టు కూర ఖరాబ్ కాకుంటుంటది పొద్దుము కొండితే మాయితి అని చెప్తుంటారు ఇక పూజలప్పుడు పసుపుతోటే పని బోనం కుండలు గడపలు పుదిస్తారు గుళ్ళకాడ బండారే బొట్టు మనకు తెలిసి గింతే కానీ పసుపు అంటే కూరలో పోపేస్తానుకో పూజలకో అనుకుంటాం కానీ పెయ్యికి తాకతి పెంచేది 15 తీర్ల బీమార్లను తక్కువ చేసేది పసుపేనట షుగరు నెత్తురు తక్కువుండు నెత్తి నొప్పి మొటిమెలు సుండ్రు పెయ్యి మీద వచ్చే కురుపులు కంటి సూపు దగ్గుడు కడుపుల గ్యాస్ పట్టుడు కొన్ని తీర్ల కిడ్నీ బీమార్లు పైల్సు గీ రోగాలకు పసుపుకెళ్ళి తీసిన మందు మంచిగా పనిచేస్తుందని ఆయుర్వేద మందుల మీద ప్రయోగాలు చేసే ఆయుష్ శాఖోళ్ళు చెప్తే పార్లమెంట్ లా సాటింపేసిండ్రు దావకన్న శాఖోళ్ళు అవునా అయితే దినామో చెంచాడు పసుపు బుక్కుతాం నీళ్ళలా కలుపుకొని తాగుతామనేరు ఎక్కువ తక్కువ అయితే అరగక అదో తిప్పలైతది మళ్ళా పసుపులా ఇంకొన్ని తీర్ల మందులు కలిపి ఆటితోటి తయారు చేసిన టాబ్లెట్లతోటే కొంత ఫాయిదా అవుతుందట మనకు తెలిసి కింద పడి దెబ్బలు తాకుతానో కూరగాయలు కోస్తుంటే చెయ్యి దిగుతానో ఎమ్మట ఇంత పసుపు అంటిస్తాం సెప్టిక్ కాకుండా గిట్లనే ముక్కు గారుతుంటే నీళ్లు గరం చేసి పసుపేసి ఆవిరి పడితే జరంతా నిమ్మలం అనిపిస్తది పండ్లు గట్టిగా ఉండాలని పసుపులా ఉప్పు నిమ్మకాయ కలిపి దోమతారు కొందరు చలికాలంలా పాలల్లా పసుపేసి పిల్లలకు దాపిస్తుంటారు తాకతుంటదని పచ్చి పసుపు నూరుకొని అక్కలు మొఖానికి పెట్టుకుంటారు కానీ దుక్నంలో కొనుక్కొచ్చే ప్యాకెట్లు కాదుల్లో అంతా కల్తేనాయే అంగట్ల దొరికే కొమ్ములు తెచ్చి పొడి చేసుకోవాలన్నట కూరలు రుచి ఉంటే ఇంతో అంతో పెయ్యికి మంచిది